కొన్నిసార్లు జీవితంలో కొన్ని విషయాలకు నో చెప్పినప్పుడు కొంతమంది మనకు శత్రువులు అయిపోతారని, కొంతమంది మనకు కొన్ని లేబుల్స్ వేసేస్తారని, కొంతమంది మన గూర్చి ఒక చెడు ప్రచారం చేస్తారని, కొంతమంది మనతో మాట్లాడడం మానేస్తారని మనము కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము. కానీ మన దేవుడు రాజీ పడేవాడు కాదు. ఆర్ గాడ్ ఈజ్ అన్ అన్కాంప్రమైజింగ్ గాడ్. హీఈస్ అన్కాంప్రమైజింగ్ ఇన్ హిస్ క్యారెక్టర్. దేవుని యొక్క స్వభావంలో, దేవుని యొక్క పరిశుద్ధతలో, ఆయన నీతిలో, ఆయన న్యాయములో, ఆయన చేసే ఏ కార్యంలో అయినా సరే ఎక్కడ కూడా ఆయన రాజీ పడని దేవుడు. ఆయన స్వభావంలో కూడా రాజీ పడని స్వభావమే మన దేవునిలో ఉంది. సో ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే, ఆయన బిడ్డలంగా మనం జీవిస్తున్నప్పుడు రాజీ పడని వారముగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో సేయింగ్ ఎస్ టు జీసస్ మీన్స్ దట్ వీ మస్ట్ సే నో టు సర్టన్ థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవునికి ఎస్ చెప్తున్నాము అంటే అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైన కొన్నిటికి మనము నో చెప్తామన్నమాట, నో చెప్తున్నామన్నమాట.